జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కొల్లూరు లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ క్షేత్రమైన బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. ఇంకా అధికమైనటువంటి శక్తితో ప్రజలందరూ కూడా శాంతం కావాలి అని స్వామి ప్రార్థన చేశామని చెప్పి శ్రీమాన్ మన తెలంగాణ ముద్దుబిడ్డ మన సిద్ధమైన కళాకారులే కాదు మనందరూ కూడా చక్కగా గురువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. నేను చాలా సంతోషిస్తున్నాం. ఈ శుభ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి విద్య అనుగ్రహాన్ని వారికి ప్రసాదించమని స్వామి ప్రార్థన చేస్తున్నాము. అది భగవాన్ విశ్వ శాంతి కోసం మహాయజ్ఞాన్ని కూడా మేము అనుమతించబెట్టుకుంటున్నాం. అది త్వరగా లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఆ సమయంలో హనుమాన్ మానవదాన సమయంలో కూడా 108 కులాలతో మహాయజ్ఞం చేస్తామని చెప్పి చేస్తూ ఈ ప్రాంతం కూడా సత్యశామలంగా ఉన్నారని మన దివ్యమైనటువంటి దివ్య క్షేత్రం అభివృద్ధి దేశ ప్రజలకు కూడా ప్రజలతో ఆయు ఆరోగ్యాలతో ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా స్వామివారు ఈ మధ్యనే కేంద్ర దేవస్థానం పర్యవేక్షణలో వారి సౌకర్యంతో 1,00,000 మందితో హనుమాన్ కార్యక్రమ ఆలయం తిరుపతిలో జరిగింది. జనవరి 21వ తారీఖు ఆ కార్యక్రమంలో మహాత్మా స్వామివారి తెలియజేశాలని మన ప్రియమ నాయకులైనటువంటి హరీశ్వరరావుకి ఏదో జరుగుతుంది. జై హనుమాన్. గౌరవనీయులు పెద్దలు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు, గురువు గారు, వారి రోజు మన పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి జాతరకు రావడం, మరి కళ్యాణోత్సవంలో పాల్గొనడం చాలా విశేషం. స్వామీజీ గారు రావడం మనందరికీ కూడా ఎంతో శుభోదయం. హనుమాన్ దీక్ష పరులకు వారి ప్రారంభము మన సిద్దిపేటతో ఎంతో అవినాభావ సంబంధం కలిగినటువంటి వారు మన దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు. వారి రోజు మన పుల్లూరుకు రావడం అనేది నిజంగా ఎంతో విశేషమైనది, ఎంతో ఆనందాన్ని కూడా మనందరికీ కలిగిస్తా ఉంది. మన తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే దినదినాభివృద్ధి జరిగిందో మన పుల్లూరు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కూడా గత 10 ఏళ్లలో దినదినాభివృద్ధి జరిగింది. ఒకప్పుడు బండ మీదకి రోడ్డే లేకుంటే 35 లక్షలతో బండ మీదకి రోడ్డు వేసుకున్నాం. 35 లక్షల రూపాయలతో దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నాం. 80 లక్షల రూపాయలతో మంచి వాటర్ ట్యాంక్ ను ఈ బండ మీద కట్టించాము. 50 లక్షల రూపాయలతో ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశారు. మన గుట్ట చుట్టూ మంచి రింగు రోడ్డు వేయించారు. 20 లక్షలతో సుడా పార్క్ అభివృద్ధి చేశారు. అదేవిధంగా పుల్లూరు మెయిన్ రోడ్డు మీద 15 లక్షలతో లక్ష్మీనరసింహ స్వామి కమాండ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా అక్కడి నుంచి ఊర్లో మళ్ళీ మన వచ్చేటువంటి రోడ్ను డబల్ రోడ్డుగా కూడా మారుస్తూ బైపాస్ రోడ్డుకు దాన్ని కలుపుకోవడం జరుగుతూ ఉంది. ఇంత చక్కగా ఈ దేవాలయాన్ని ఎంతో బాగా మనం అభివృద్ధి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ రోజే ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడాం. రేపు బండచెల్లపల్లి చెరువులోకి నీళ్ళు వస్తాయి. బండచెల్లపల్లి చెరువు నింపి మన పుల్లూరు పెద్ద చెరువు కూడా నీళ్లు తీసుకొచ్చే వెంకటాయ చెరువు నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా రాబోయే 4-5 రోజుల్లో 5 రోజుల్లో ఆ మంచి కార్యక్రమం కూడా చేసుకుందాం. మరి ఈ రోజు ఈ బండల నుంచి చూస్తే ఎటు చూసినా పచ్చటి పొలాలు కనబడుతున్నాయి. ఒకప్పుడు యాసంగి పంట ఎండాకాలం వస్తే అంత బీడుగడ్డ భూములు కనబడుతున్నాయి. కానీ కాళేశ్వరం మహిమ ఎటు చూసినా పచ్చడి పొలాలతోని మంచి బంగారం లాంటి పసిడి పంటలు 2 పంటలు పట్టే సిద్దిపేటను మనం తయారు చేసుకున్నామంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం కూడా మనం చెప్పుకోక తప్పదు.
మరి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కానీ ఇప్పటిదాకా దేవాలయాలకు ఇచ్చేటువంటి నిధులు ఇంకా విడుదల కావడం లేదు. అసలు ఈ దేశంలోనే అర్చకులకు దేవాలయాల్లో ధూప దీపానికి నిధులు ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మరి ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చినాక అర్చకులకు వేతనం రాలేదు 3 నెలలకెళ్ళి, అదేవిధంగా 3 నెలల నుంచి ధూప దీపానికి కూడా ఇంకా నిధులు విడుదల కాని పరిస్థితి నిజంగా శోచనీయం. త్వరగా ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రేపు ఎల్లుండి అసెంబ్లీలో కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఆ నిధులు తొందరగా విడుదల చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తూ, ఆ లక్ష్మీనరసింహస్వామి దయతో మన సిద్దిపేట, మన రాష్ట్రం ప్రజలందరూ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మీ అందరి మొక్కులు, మీ అందరి కోరికలు నెరవేర్చాలని నేను కూడా మీ అందరి తరఫున ఆ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థిస్తూ, మరి జాతర దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది, ఇంకా బాగా రాబోయే రోజుల్లో జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ ప్రక్రియలో నేను కూడా ఇంకా కూడా మరిన్ని నిధులు కూడా తీసుకొచ్చి ఈ జాతరను, ఈ ప్రాంతాన్ని, మన పుల్లూరు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ నమస్కారం.